నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ అలాగే సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మ త్వరలో జనసేనలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదొక కీలకమైనటువంటి చర్చగా మారింది. ఎందుకు ఇప్పుడు సడన్గా ఆయన వ్యవహారం వచ్చింది అనే దాని మీద కూడా ఒక చర్చ. ఎప్పుడూ కూడా వివాదాస్పదమైనటువంటి పోస్టులు పెడుతూ కామెంట్స్ చేస్తూ ఒక రకంగా చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారేటువంటి వ్యక్తి, అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కేంద్ర బిందువుగా మారేటువంటి వ్యక్తి ఆర్జీవి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సొంత మనుషులను కూడా, అంటే ఇంట్లో మనుషులను కూడా వదలడాయన ఆ రకమైనటువంటి బోల్డ్ కామెంట్స్ చేస్తుంటాడు. సో ఇటువంటి సందర్భంలో ఆయన తాజాగా చేసినటువంటి ఒక ట్వీట్, అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ కానీ మెగా ఫ్యామిలీని ఆయన కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి రీతిలో పోస్టులు పెడుతూ అభిమానులకి షాక్ ఇచ్చారు. ఇటువంటి క్రమంలో ఆయన తాజాగా పెట్టినటువంటి ఒక పోస్ట్, దానిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే గతంలోనే నాగబాబుతో 2 పర్యాయాలు ఆయన భేటీ కావడం, ఆయన ద్వారా జనసేనలోకి రాబోతున్నారు అనే చర్చ ఊపందుకుంది. దానికి తాజాగా పెట్టినటువంటి ఈ పోస్ట్ మరింత బలాన్ని ఇస్తుంది. ఆయన ఏం పోస్ట్ పెట్టారనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఒక మనిషిని టార్గెట్గా చేసుకుంటే ఎక్కడా కూడా వారిని పొగుడుతూ పోస్టులు ఉండవు. మీరు అలా చేశారు, ఇలా చేశారు, మీదే తప్పు అన్న విధంగానే ఆయన పోస్టులు అనేది సోషల్ మీడియా వేదికగా పెడుతూ ఉంటారు. ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన పెట్టినటువంటి ఒక పోస్టుకు ఆయన స్పందించారు. అసలు పవన్ కళ్యాణ్ ఏం పోస్ట్ పెట్టారనేది ఒకసారి చూద్దాం. I still vividly remember when Peddannaya acted as the hero in the film Pranam Karidu. We were in Nelluru at that time and I was still in school. We went to Kanaka Mahal Theatre and the elation I felt that day is beyond words. In his 47-year film journey, it is truly. అంటే ప్రాణం ఖరీదు సినిమాకు సంబంధించి అప్పుడు నెల్లూరులో ఉన్నామని, నేను స్కూల్లో చదువుతున్నానని, మనం వెళ్ళినటువంటి ఆ జ్ఞాపకాలు నేను మర్చిపోలేను అని ఆయన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ పెట్టినటువంటి ఒక పోస్టుకు రామ్ గోపాల్ వర్మ ఆయన ట్యాగ్ చేస్తూ ఒకటి పెట్టారు. అండ్ యూ బోత్ విల్ డూయింగ్ ద ఎంటైర్ తెలుగు పీపుల్ ఆఫ్ ద వరల్డ్ ఏ మెగా ఫేవర్ ఇఫ్ యూ డూ ఏ ఫిల్మ్ టుగెదర్ అండ్ దట్ విల్ బి ది మెగా పవర్ ఫిల్మ్ ఆఫ్ ది సెంచరీ. అంటే ఎందుకు ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటి? సాధారణంగా ఎవరైనా పోస్ట్ పెడితే దానికి సంబంధించి ఆయన స్పందిస్తారు. ఏ రకంగా? వివాదంతో పోస్ట్ పెడతారు. కానీ ఇక్కడ మీ ఇద్దరు కలిసి ఒక సినిమా తీస్తే అది ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ కాబోతుంది, మెగా పవర్గా నిలబడుతుంది అనేది ఈ పోస్ట్ సారాంశం. సో దీంతో ఆయన ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది అనేది ఒక చర్చ. ఏదైతే గతంలో జరిగినటువంటి పరిణామాలు, వైఎస్ఆర్సీపీకి దగ్గరగా రామ్ గోపాల్ వర్మ కొన్ని పోస్టులు పెట్టారు, ఆయనపై కేసులు, తర్వాత మీ పార్టీకి రామ్ నమస్కారం జగన్ గారు అని చెప్పి ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి రాజకీయంగా ఆయన చాలా సైలెంట్గానే ఉన్నారు. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి పోస్ట్ తగ్గించారు బాగా. ఎందుకంటే ఏ పోస్ట్ పెడితే ఏం వస్తుందో అని ఒక రకంగా భయపడుతూనే. ఇటువంటి క్రమంలో గతంలో జనసేనలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులతో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు నాగబాబు కానీ, అలాగే కందుల దుర్గేష్ కానీ, ముఖ్యంగా నాదెండ్ల మనోహర్, ఈ కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో ఆయన పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన వివాదాలకు కారణమైనప్పటికీ మెగా ఫ్యామిలీతో కాస్త క్లోజ్గా మూవ్ అవుతారు. చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, నాగబాబుని, ఆ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీని కొద్దిగా ఫాలో అవుతారు, ఎప్పుడు కూడా అభిమానం చూపిస్తారు అనేది ఉంది. అయినప్పటికీ అప్పుడప్పుడు ఆయన చురకలు అంటిస్తూ ఒక రకమైనటువంటి వివాదాలకు కారణమయ్యేటువంటి పోస్టులు పెడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ను ఆయన సింగిల్ వర్డ్స్, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా పోస్టులు పెట్టారు. మళ్ళీ తర్వాత మెగా ఫ్యాన్స్ రెచ్చిపోవడంతో దానికి సంబంధించి తీవ్రమైనటువంటి మనస్తాపం చెందడంతో మళ్ళీ సారీ చెప్పినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
ఇటువంటి క్రమంలో ఈ తాజా పోస్ట్ ఏదైతే పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పోస్ట్కి ఆయన స్పందించారో ఆ విధానం చూస్తే ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ జనసేన పార్టీలోకి రాబోతున్నారు. నిజంగా రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇస్తే గనక పార్టీకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే పార్టీకి ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. ఎందుకనంటే జనసేన 10 ఏళ్ల పాటు 10 ఏళ్లకు పైగా పడినటువంటి కష్టం కానీ ప్రతికూల పరిస్థితులు కానీ అన్నీ కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎందుకనంటే అధికారంలో కీలకమైనటువంటి భూమిక జనసేన పోషిస్తుంది. జనసేనని పవన్ కళ్యాణ్ ఆ పాత్ర పుచ్చుకున్నారు. సో ఇటువంటి క్రమంలో పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలి. దేశ రాజకీయాల్లో ఒక తిరుగులేనటువంటి పాత్ర పోషించే విధంగా జనసేనను తయారు చేయాలి. గతంలో విశాఖపట్నంలో 3 రోజులు జరిగినటువంటి సమావేశాల్లో కూడా ఆయన అదే దిశానిర్దేశం చేశారు. మనం దేశ రాజకీయాల్లో కీలకమైనటువంటి భూమిక పోషించాలి, అంత సమర్థత మన పార్టీకి ఉంది, కాబట్టి ఏ చిన్న విషయానికి మీరు అనవసరమైనటువంటి ఆలోచన చేసుకుని మీరు సమయంలో కోల్పోవద్దు అని. ఇటువంటి క్రమంలో త్వరలోనే జనంలోకి జనసేన అనే విధంగా వెళ్ళబోతుంది. వాస్తవానికి ఈ నెలలోనే స్టార్ట్ కావాలి, కానీ ఆయన కొద్ది బిజీ షెడ్యూల్ వల్ల ఖచ్చితంగా 3 రోజులు ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతాను, అట్ ద సేమ్ టైం నేను ఏదైతే పూర్తి చేయకుండా ఉన్నటువంటి సినిమాలు ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేస్తా అని చెప్పి అందరికీ చెప్పినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో కాస్త చరిస్మా కలిగినటువంటి నాయకులు, ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి వారు, ఒక రకంగా కొంతమంది ఆయన రాకను ఆహ్వానించకపోవచ్చు, వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా. కానీ ఆయన ఇష్టపడుతున్నప్పుడు ఇప్పుడు కూడా చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. ఆయా రాజకీయ పార్టీల నుంచి, అలాగే తెలుగు సినీ పరిశ్రమ నుంచి కూడా ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లే పవన్ కళ్యాణ్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకనంటే ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటే రేపొద్దున ఆ ప్రభావం పార్టీపై ఉంటుంది, క్యాడర్పై ఎక్కువగా ఉంటుంది అనేది. సో ఇటువంటి సందర్భంలో రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ రాజకీయ వర్గాల్లో అలాగే సినీ వర్గాల్లో కూడా ఒక ఆసక్తి కలిగించేటువంటి అంశంగా మారింది. చూడాలి మరి సేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఆయన్ను సాధారణంగా ఆహ్వానిస్తారా, లేదా కొంతమందిని ఇప్పటికే చాలామంది దాదాపు ఒక 20 మందిని హోల్డ్లో పెట్టారు, తీసుకుంటారు త్వరలో, కానీ హోల్డ్లో పెట్టారు. ఆ విధంగా రామ్ గోపాల్ వర్మని మీరు వెయిట్ చేయండి అంటారా అనేది వెయిట్ చేసి చూడాలి. మొత్తానికైతే ఈ ట్వీట్ అంశం మెగా ఫ్యాన్స్లోను అలాగే జనసేనలో కూడా కాస్త ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది నడుస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.